భవిష్యత్తు ఎవరు చెప్పగలరు? మన సమాజంలో ఉన్న బలమైన నమ్మకం ఏంటంటే జ్యోతిష్యులు, హస్తసాముద్రికులు, వాస్తు పండితులు ఇలాంటి వాళ్ళందరూ భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలరు అనుకుంటూ ఉంటారు. 1970 సంవత్సరం నేను కర్నూలు మెడికల్ కాలేజీలో చేరి 2 ఏళ్ళు అయింది. అప్పటికి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తున్నా. ఒకరోజు కర్నూలు టౌన్లోని, అప్పటికి టౌన్ వెళ్ళండి, నగరం కాలే, పెద్ద పార్క్ ఉంది. ఇప్పుడు కిడ్స్ వరల్డ్ అని పిలుస్తారు దాన్ని. ఆ దగ్గర పోతూ ఉన్నా. ఆ పక్కనే మీనాక్షి లాడ్జ్ అని ఒక లాడ్జ్ ఉంది. ఆ లాడ్జ్ ముందు పెద్ద బోర్డు పెట్టున్నారు. దాని మీద పెద్ద హస్తం బొమ్మ వేసింది. చేతిలో ఉండి గీతలన్నీ గీసున్నాయి బొమ్మలో. ఈ హస్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హస్తం కాదు, అప్పటికి హస్తం రాలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. చేయి చూసి, చేతిలో గీతలు చూసి మీ గతం, వర్తమానం, భవిష్యత్తు చెప్తాం, ఇట్లు పూర్ణానంద సిద్ధాంతం రాసింది. గతం అంటే మనకు తెలిసిందే కదా, ఇంకా ఆయన చెప్పేది ఎందుకు? వర్తమానం అంటే ఇప్పుడు తెలుస్తుండేదే కదా, అది కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మనకి. భవిష్యత్తు అంటే ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. నాకు కలిగింది. నా రూమ్కి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్తో మాట్లాడినా, భవిష్యత్తు చెప్పగలరని ఆ ఫ్రెండ్స్లో కొంతమంది, చెప్పలేరని కొంతమంది వాదులాడారు. ఇంతకీ చేతులు చూసి చెప్పే విద్య, హస్త సాముద్రికం నిరూపణకి, ప్రయోగానికి నిలిచేదా కాదా అని ప్రశ్నించుకున్నాం. రేపు వెళ్ళి పరీక్ష చేయాలనుకున్నాం మేము. నాకు అప్పట్లో ప్రభుత్వం వారు స్పెషల్ స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు. సంవత్సరానికి 1500. చాలా పెద్ద మొత్తమేనండి అది. ఎందుకంటే సంవత్సరం అంతా నాకు అయ్యే ఖర్చు 1000 రూపాయలు మా అమ్మ నాన్నలు పంపిస్తారు. అట్లా 1500 గవర్నమెంట్ ఇచ్చిందంటే చాలా పెద్ద మొత్తమే కదా. 2 రోజులు అయింది నాకు అమౌంట్ వచ్చింది, నా జేబులోనే ఉంది. మర్నాడు ఉదయం 10 గంటలకి మా బ్యాచ్ అంతా మీనాక్షి లాడ్జికి చేరాం. పూర్ణానంద సిద్ధాంత్ గారు రూమ్ నెంబర్ అడిగాం. 101 అని చెప్పాడు ఆయన. 4 స్నేహితులు అక్కడికి వెళ్ళాం. ఏమండి పూర్ణానంద సిద్ధాంత్ గారు అంటే తమరేనా అని అడిగాం. అవును అన్నాడు ఆయన. మీరు చేతులు చూసి భూత, వర్తమాన, భవిష్యత్తులు చెప్తారని బయట బోర్డు పెట్టింది కరెక్టేనా అన్నాం. అనుమానమా అన్నాడు ఆయన. అనుమానం కాదండి, మీరు చేతులు చూసి చెప్తారా, చేతి ముద్రలో ఉన్న కాగితాలు చూసి కూడా చెప్పగలరా అని అడుగుతున్నాంలేండి అన్నాం. ఎలాగైనా చెప్పగల పండితుడు నేను. హిమాలయాలకు వెళ్ళి నా గురువు దగ్గర ఈ విద్య నేర్చుకున్నా అన్నాడు. నేను పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, పరిశ్రమాధిపతులకి భవిష్యత్తు చెప్పాను. చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది, ఒక్క తేడా కూడా లేదన్నాడు. గొప్పవారేనండి అన్నాం మేము. నమస్కారం చేసాం. సిద్ధాంత్ గారు ఒక అద్భుతమైన చిరునవ్వు నవ్వారు. మనం అంటే ఏమనుకున్నారు అన్నట్టుగా ఉందా నవ్వు. ఒక్కో చేతికి ఎంత తీసుకుంటారండి అన్నాం. 10 రూపాయలు అన్నాడు. కొంచెం పెద్ద మొత్తం. 10 రూపాయలు అంటే 3 భోజనాలు వస్తాయి మాకు. 3 రూపాయలు భోజనం అప్పుడు. కేవలం 10 రూపాయలే అన్నాడు. అది కేవలం అనే మాట వాడినా మా లెవెల్కి ఎక్కువే. కానీ సిద్ధాంత్ గారు చెప్పినంత ఇవ్వాలి కదా. మేము 4 ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నాం. ఈ మధ్యనే తీసుకున్న స్కాలర్షిప్ డబ్బులు జేబులో ఉన్నాయిగా. నా జేబులోంచి చేతి ముద్రలోనే 10 కాగితాలు తీసా. అన్నింటికీ నంబర్లు వేసి పెట్టుకున్నాం. ఏ నెంబర్ ఎవరిది అనేది రాసి పెట్టుకున్నాం మేము. అయ్యా ఈ 10 చేతులు, 10 చేతులకి కలిపి 10 × 10 100 రూపాయలు ఇవిగో ఇక్కడ పెడుతున్నా. ఈ హస్తముద్రలను చూసి వీరి భూత, వర్తమాన, భవిష్యత్తులు మీరు చెప్పగలరు అనుకోండి. అయినా మాకు అన్ని వివరాలు అక్కర్లే. మీరు చెప్పబోయే వాటి మీద మాకు నమ్మకం కలగడానికి మాకు ఇప్పుడు చిన్న సమాచారం ఇవ్వండి చాలు. ఈ చేతుల్లో ఏ చేతులు ఆడవారివి, ఏ చేతులు మగవారివి, అదొక ప్రశ్న. ఎవరికి పెళ్ళయింది, ఎవరికి ఇంకా పెళ్ళి కాలేదు, ఒక్కొక్క చెయ్యి మీద 2 ప్రశ్నలు. 10 చేతులు 20 ప్రశ్నలు. తమరు చాలా గొప్పవారు, మీరు చెప్పదలుచుకుంటే 2 నిమిషాలు అయిపోతాయి. నంబర్ 1 ఆడ మగ పెళ్ళయింది లేదు. నంబర్ 2 ఆడ మగ పెళ్ళయింది లేదు. అట్లా 2 నిమిషాలు అయిపోతాయి. అన్నీ సరిగా చెప్తే మీ హస్త సాముద్రికం నిరూపణ అయినట్టు లెక్క. ఒక్కటి తప్పున్నా హస్త సాముద్రికం నిరూపణ కానట్టే. మేము 100 రూపాయలు పెట్టేసాం. మేము కూర్చున్నాం. దీర్ఘంగా ఆలోచిస్తున్నారు సిద్ధాంత్ గారు. నిమిషం అయిపోయింది, 2వ నిమిషం సగంలో పడింది. మీరు చెప్పబోయే భవిష్యత్తులు మేము స్వీకరించాలంటే వీరి గురించి మేము అడిగిన 2 ప్రశ్నలు ఒక్కరి గురించి కూడా తప్పుకోకుండా ఉండాలని మళ్ళీ గుర్తు చేశాం. ఈయన ఒక్క తప్పు లేకుండా చెప్పగలరా అనుమానం వచ్చింది మాకు. పోనీ సిద్ధాంత్ గారు
ఇన్ని ప్రశ్నలు కొంత ఇబ్బందిగా ఉందేమో. ఒక్కటే ప్రశ్న అడుగుతా, భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. 100 రూపాయలు అక్కడే ఉన్నాయి. ఈ ఒక్క ప్రశ్న సరిగా మీరు చెప్పినా 100 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాం అన్నాం. ఇది పెన్ను, మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ పెన్నుతో భవిష్యత్తులో జరగబోయే ఒక్క ప్రశ్న అడుగుతా, మీరు కరెక్ట్గా చెప్పాలన్న. ఆయన ఒక్క ప్రశ్న అనేటప్పటికి కొంచెం తేరుకున్నాడు. ప్రశ్న అయితే చెప్పచ్చులే అనుకున్నాడు. తప్పు లేకుండా చెప్పాలండి, మన రూల్ అది అన్న. ఇంకా భవిష్యత్తు కోసం ఎందుకు డబ్బులు ఇచ్చి వస్తాం, మీరు తప్పులు చెప్పేటట్లయితే మాకేం ఉపయోగం, అడగండి అన్నాడు. ఈ పెన్నుతో నా చేతి మీద ఇలా కుచ్చుకున్నా, కరెక్ట్గా చెప్పండి అన్న. పెన్ను పక్కన పెట్టా. కుచ్చుకోవడం అనేది పని నా అదుపులో ఉంటుంది. గుచ్చుకొనకపోవడం అనేది ఫలితం. నేను చేసే పని మీద ఆధారపడి ఫలితం ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. కారణం తర్వాత కార్యం ఉంటుంది. ఇక్కడ కారణం పని, కార్యం ఫలితం. ముందు పనే ఉంటుంది, తర్వాతే ఫలితం ఉంటుంది. ఈ వరుస క్రమం మారదు. చిన్న ఉదాహరణ, అక్కడ కుండ ఉంది, మట్టి కుండ. ఇది తయారు కావడానికి మట్టి ఉండాలి, కుమ్మరి సారె ఉండాలి, తయారు చేసి కుమ్మరాయన ఉండాలి. ఈ మూటిని కారణాలు అంటాం. ఈ మూడు కలిపితే పని పూర్తవుతుంది. పని పూర్తే ఫలితం కుండ చేతికి వచ్చింది. ఒక కుండను మనం చూపిస్తే, అంటే కార్యాన్ని చూపిస్తే, కారణాల కింద మట్టి ఉంది, కుమ్మరి సారె ఉంది, కుమ్మరు ఉన్నాడని ఖచ్చితంగా చెప్పగలం, 100% చెప్పగలం. కానీ మట్టిని చూపిస్తే ఇది కుండ అవుతుందని చెప్పలేం. సారెని చూపిస్తే కుండ అవుతుందని చెప్పలేం. కుమ్మరాయిని చూపిస్తే కుండ చేస్తాడని చెప్పలేం. మూటిని చూపించినా కూడా ఇప్పుడు కుండ తయారైద్దని మనం చెప్పలేం. కాబట్టి పని దగ్గర నుంచి ఫలితాన్ని ఊహించడం సాధ్యం కాదు. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఫలితం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వెనక ఈ పని జరిగిందని ఖచ్చితంగా చెప్పచ్చు. దీన్ని కార్యకారణ నియమం అంటారు. ప్రకృతి నియమం అది. విశ్వమంతా కార్యకారణ నియమాలే ఉంటాయి, వేరే ఉండవు అంతే. ఈ వరుస క్రమం కూడా మారదు. ఇప్పుడు పని నా చేతిలో ఉంది, పెన్నుతో గుచ్చుకోవటం. ఫలితం ఆయన చెప్పాలి. ఆయన గుచ్చుకుంటాడు అన్నాడు అనుకో, నేను పెన్నుని మడత పెట్టి పక్కన పెడతాను. కుచ్చుకోవ అన్నాడు అనుకో, కుచ్చుకుంటాను. ఆయన ఎప్పటికీ కూడా దీనికి ఆన్సర్ చెప్పలేడు. ఇంకో ఉదాహరణ చూద్దాం. బస్ స్టాండ్లో హైదరాబాద్ పోయే బస్సులు ఎక్కడ నిలబడతాయో అక్కడ నేను నిలబడున్నా. నా స్నేహితుడు కనపడి ఇక్కడ ఉన్నవి ఏందన్నాడు. హైదరాబాద్ వెళ్ళే బస్సు కోసం వచ్చా అన్న. ఎన్ని గంటలకు హైదరాబాద్ చేరుతావా అన్నాడు. ఇంకో 4 గంటలకి చేరుతానన్నా. బస్సు కోసం రావడం, బస్సు ఎక్కడం పని. 4 గంటలకు హైదరాబాద్ చేరడం ఫలితం. బస్సు ఎక్కడం పని, హైదరాబాద్ చేరడం ఫలితం. అర్థమవుతుందిగా. ఖచ్చితంగా 4 గంటల తర్వాత హైదరాబాద్లో ఉంటావా అన్నాడు. ఖచ్చితంగా ఉంటావా అంటే ఉంటాను అనుకుంటున్నాను అనాలా. యాక్చువల్గా అది ఊహ సరైన ఊహగా తేలాలంటే పని అయ్యేదాకా ఆగాల్సిందే, వేరే మార్గం లేదు. పని పూర్తి అయితేనే ఫలితమేందో చూసినాకనే చెప్పగలవు. నువ్వు అప్పటిదా చెప్పలేవు. ఖచ్చితంగా అంటే ఉంటాను అనుకుంటున్నాను, నసిగా. ఏందిరా ఇందాక అంత ధాటిగా చెప్పావు, ఇప్పుడు నసుకుతున్నావు అన్నాడు. అది కాదురా, బస్సు ఎక్కడం వరకు అయితే పని నా చేతిలో ఉంటుంది, కానీ చేరకపోవడం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది కదా అన్న. సారాంశం ఏంటంటే, పని నా చేతిలో ఉన్నప్పుడు కూడా ఫలితం ఖచ్చితంగా చెప్పలేకపోయా. ఎందుకని? పెన్నుతో పొడుచుకోవాలనుకోవడం అనే పని నా చేతిలో ఉన్నప్పుడు పొడుచుకోకపోవడం అనే ఫలితం రెండే ఉంటాయి అక్కడ ఆన్సర్లు. ఇదో అదో మొత్తం నా కంట్రోల్లో ఉంది. అది సిద్ధాంతం ఎప్పటికీ చెప్పలేడు, నేనైతేనే చెప్పగలను. కానీ బస్సు దగ్గరికి వచ్చాకట కాదు. నీ బస్సు కండిషను, నీ డ్రైవర్ కండిషను, ఈయనకి మధ్యలో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలా, మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ డౌన్ నుంచి ఆగిపోకుండా ఉండాలా. ఇప్పుడంటే 4 లేన్ వచ్చింది, కానీ కర్నూలు నుంచి హైదరాబాద్కి ఇదివరకు 2 లేన్ ఉన్నప్పుడు ఎదురొచ్చే బండి కండిషను కొన్ని వేలు వస్తాయి ఎదురు. వాటిలో ఏ ఒక్క బండి కండిషన్ సరిగా లేకపోయినా నీవంతా కరెక్ట్గానే బండి దోలని ఆడదోలకపోయినా నీకు యాక్సిడెంట్ జరిగితే నువ్వు హైదరాబాద్ చేరే సమస్య లేదు.
ఇన్ని వేరియబుల్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఒక మాట చెప్పే సిద్ధాంత్ గారు, మీరు ఎటు భవిష్యత్తు చెప్పలేరని అర్థమైంది కదా, నేను భవిష్యత్తు చెప్తా. రేపు ఉదయం 10 గంటల 10 నిమిషముల టైంకి ఇక్కడ మీనాక్షి లాడ్జి దగ్గర ఏం జరుగుద్దో ఆ జరిగేదాన్ని ఇప్పుడే రాసి కవర్లో పెట్టి సీల్ చేసి మేనేజర్ దగ్గర ఇద్దాం. సీల్ చేసి రేపు ఉదయం అది జరుగుతుందని నేను నిరూపించగలనన్నా. నేను నిరూపించలేకపోతే మీకు 500 ఇస్తాను. ఈరోజు అక్టోబర్ 4వ తేదీ 1970 అక్టోబర్ 5వ తేదీ ఉదయం 10 గంటల 10 నిమిషాలకి ఏమి జరగబోతుందో, భవిష్యత్తు ఏం జరగబోతుందో నేను రాసి ఇప్పుడే పెడతా. ఇక్కడ రేపు తెరిచి చూద్దామన్నా. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వచ్చాం. నా ఫ్రెండ్స్ అందరం ఓ నిప్పు కణిక తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టా. అమ్మో కాలిందని కింద పడేశాడు. ఇదండి పైన అన్న తెలుగు కాగితం అన్న. అందులో ఏమి రాసిందంటే 1970 అక్టోబర్ 5వ తేదీన సుబ్బరావు నా ఫ్రెండ్ పేరు, వాడి చేతిలో నిప్పు కణిక పెడితే ఏ ఆచ్ఛాదన లేకుండా, ఏ కవర్ లేకుండా కనకనల్లాడే నిప్పు కణిక పెడితే అతని చెయ్యి కాలుతుందని రాసింది. జరగబోయి చెప్పే కదా, నిప్పు కాలుతుందనేది జ్ఞానంలో భాగం. ఈ రకమైన జ్ఞానాన్ని సరైన జ్ఞానం లేదా సత్యం అంటాం, లేదా ప్రమా అంటాం. ఉన్నది ఉన్నట్టుగా మన మెదడులో రికార్డ్ అయితే ఆ జ్ఞానాన్ని సరైన జ్ఞానం అంటాం. నిప్పు అనేది బయట ఉంటుంది, దానికి ఒక లక్షణం ఉంది, కాలే లక్షణం. ఈ లక్షణాన్ని మన చర్మం గుర్తించి మెదడుకు చేర్చింది. ఆ లక్షణం ఎలా ఉంటే అలా మెదడుకు చేర్చింది. సత్యమని పిలువబడే, ఒప్పు జ్ఞానమని పిలువబడే ఆ జ్ఞాన భాగం ఆధారంగా ఇప్పుడు ఇది నేను చెప్పా. సత్యం ఆధారంగానే భవిష్యత్తు చెప్పగలం. ఎందుకంటే సత్యం సార్వత్రికం, సర్వాత్రై. ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా సత్యం ఒకేలాగా కనపడుతుంది. దేని గురించి సత్యం మనం మాట్లాడుతున్నామో ఆ వాస్తవము, ఆ వస్తువు అదిగా ఉన్నంతసేపు దాని గురించిన జ్ఞానం ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటుంది. నిప్పు నిప్పుగా ఉన్నంతసేపు ఎవరికైనా కాలుతుంది, ఎక్కడైనా కాలుతుంది, ఎప్పుడైనా కాలుతుంది. నిప్పు బొగ్గుగా మారిన తర్వాత బొగ్గు లక్షణాలు ఉంటాయి దానికి. ఆ లక్షణాలు ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా కనపడతాయి. నిప్పు లక్షణాలు లేవు, ఇంకా నిప్పే లేదు కాబట్టి. చంద్రయాన్ వ్యోమనముక ఫలానా చోట ఫలానా సమయంలో చంద్రుని మీద దిగుతుందని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం వాళ్ళు ముందే చెప్పగలిగారు. అంటే భవిష్యత్తు చెప్పారు, అలాగే దిగింది. దాని వెనుకనున్న అనేక సత్యాలు వాళ్ళకి తెలుసు కాబట్టి అలా చెప్పగలిగారు. ఒక్క సత్యమే ఉన్నప్పుడు ఆ ఒక్క సత్యం మీద ఆధారపడి చెప్పొచ్చు, అనేక సత్యాలు రెండింటి మీద ఆధారపడి చెప్పాలి. అల్ట్రాసౌండ్ పరీక్ష చేసాం, చేతితో పరీక్ష చేసాం. ఒక వ్యక్తి పొట్టలో అపెండిసైటిస్ జబ్బు ఉంది అని చెప్పి నిర్ణయించాడు డాక్టర్. అపెండిసైటిస్ అనే జబ్బుకు సంబంధించిన అన్ని సత్యాలు డాక్టర్కి తెలిస్తే ఆపరేషన్ చేస్తే అక్కడ సీమ్ బట్టిన అపెండిక్స్ ఉంటుంది, ఇంకొకటి ఉండదు. అపెండిక్స్ అనే రోగం హిందువులకు వచ్చినా, ముస్లింలకు వచ్చినా, క్రిస్టియన్లకు వచ్చినా, సిక్కులకు వచ్చినా ఒకే చోట తెలుస్తుంది. అది కుడిపక్క కింద భాగంలో పొట్టలో. అపెండిక్స్ అనే రోగం హిందువులకి కుడిపక్క కింద, ముస్లింలకు ఎడం పక్క కింద, క్రిస్టియన్లకి పైన అట్టేం తెలియదు. అపెండిక్స్ రోగ లక్షణాలు సత్యాల్లో భాగం. సత్యం తెలిసినోడే దానికి వైద్యం చేయగలడు సత్యం ఆధారంగా. 2H+O = H2 అని చెప్పగలం. ఈరోజు మనం ఉపయోగిస్తున్న రవాణా సౌకర్యాలు, సమాచార ప్రసార సాధనాలు, మందులు, వైద్యం, పరిశ్రమలు వగైరా ఎన్నెన్నో అంశాలలో కోట్లాది సత్యాలను ఉపయోగించుకుంటున్నాం. జరగబోయేది చెప్పగలం. సత్యం సార్వత్రికం, కాలాన్ని బట్టి మారదనేది ఎంత పవర్ఫుల్ అంటే, సత్యం త్రికాల అబాధితం, కాలాన్ని బట్టి మారదు. కాలాన్ని బట్టి మారదంటే అబాధితం అని. నిన్న, నేడు, రేపు ఇది ఇంతే, మారదని అర్థం. సత్యం తెలిసిన వాడే భవిష్యత్తు చెప్పగలడు. అందుకే పూర్ణానంద సిద్ధాంతి గారు భవిష్యత్తు చెప్పలేకపోయారు. ఆయన్నే ఎగతాళి చేయాల్సిన అవసరం మాకేం లేదు. ఆయన జీవనోపాధి కింద అర్థ సాముద్రిక వాడుకున్నాడు, బతకనే ఉంటారు. రకరకాల పద్ధతులు జనం బతుకుతూ ఉంటారు. నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నందుకు తిప్పలు వచ్చినాయి. నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు. నువ్వు ఉజ్జాయింపుగా చెప్తావు, ఊహించి చెప్తావు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు.
ఇందాక మనం ఉన్న ఉదాహరణ కూడా అంతే. బస్సు కండిషను, బస్సు డ్రైవర్ కండిషను వగేరా అన్నది తెలిస్తేనే నువ్వు భవిష్యత్తు చెప్పగలవు. ఫైనల్గా ఏమంటే సత్యం ఎవరి దగ్గర ఉంటే ఈ సత్యం మీద ఆధారపడిన భవిష్యత్తు ఎవడేం చెప్పడు. జ్యోతిష్కులు కానీ, అర్థ సాముద్రికులు కానీ, సంఖ్యాశాస్త్రం చెప్పేవాళ్ళు కానీ, వాస్తు ప్రవీణులు, సోది చెప్పేవాళ్ళు, అంజనం చెప్పేవాళ్ళు, కాలజ్ఞానం ఉందని ప్రకటించేవాళ్ళు, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఊహ వలన ఎంత చెప్పగలరు అంతే చెప్పగలరు తప్ప ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది అనే పరీక్ష పెడితే వాళ్ళు చెప్పలేరు.